శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిగత కథనిలు 173వ రోజు ప్రవచనం. ఇవాళ రేపు 173, 174 కూడా మన కేవలము రామచరిత మానస్ మాత్రమే ఉంటుంది. అంటే 2 రోజులు. మళ్ళీ శనివారం నుంచి కాళహస్తీశ్వర మహాత్మ్యం, అది కూడా వచ్చే బుధవారం వరకే. బుధవారం తర్వాత గురువారం వరకు మీరు వారణాసికి బయలుదేరి వెళ్తున్నారు. అది ఫర్ ఇండెఫినెట్ వెళ్ళి మళ్ళీ ఎప్పుడు కలిసేది అనేటువంటిది మనం ఈ గ్రూప్ ద్వారా తెలుసు. తెలుసు కానీ కొంచెం ప్రోగ్రామ్ అటు ఇటు. మహాదేవ మహాదేవ మహా. మనం ఇవాళ నుంచి అరణ్య పర్వం, అరణ్య పర్వాన్ని సాధ్యమైనంత వరకు పూర్తి చేసుకుందామని సంకల్పం. తర్వాత రాముని దయ. వాళ్ళ సంకల్పానికి రాముడి దయ తోడైంది. ఖచ్చితంగా పూర్తి చేసుకుంది. ఎలాగో ఇవాళ రేపు కేవలం రామచరిత మానస్ కొంచెం ఎక్కువగానే చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. మహాదేవ మహాదేవ మహా. దైవస్తు మూలం ధర్మతరోర్వివేక జలదే. మూలం ధర్మతరోర్వివేక జలదే. ధర్మతరోర్వివేక జలదే. జలదే జలతే పూర్ణేందుమానందదం. పూర్ణేందుమానందదం. అది పూర్ణేందు పూర్ణేందు ఆనందదం. ఆనందదం. వైరాగ్యంబుజ భాస్కరం. వైరాగ్యాంబుజ భాస్కరం. హ్యగ ఘనద్వాంతాపహం. హ్యగ ఘనద్వాంతాపహం. హ్యగ ఘనద్వాంతాపహం. తాపహం. మోహాబోధ రపూగ పాటన విదో. అంతేనా? రపూగ పాటన విదో. మోహాబంధరపూగ మోహాంబోధర పూగ పాటన విధౌ. స్వహ సంభవం శంకరం. వందే బ్రహ్మకులం కలంక శమనం. బ్రహ్మకులం కలంక శమనం. శ్రీరామ భూప ప్రియం. చక్కటి శంకర స్థుతి. ఈ స్థుతులు కూడా కూడా మనం నేర్చుకున్నాం. కూడా కొన్ని చెప్పండి. ధర్మమనిడి వృక్షమునకు మూలమైన వాడు. ఒక వృక్షం ఉంది, ఆ వృక్షం పేరు ధర్మం. దానికి మూలమైన వాడు. వివేకమనిడి సాగరమునకు ఆనందము కూర్చు చంద్రుడు. అది వివేకమనేటువంటి సాగర్ అంటే వివేక సాగర్. దానికి ఆనందం కూర్చేది ఎవరు? చంద్రుడు. అంటే వివేక సాగరానికి ఆనందం కూర్చే చంద్రుడు.
వైరాగ్యమనేటి కమలమును వైరాగ్య కమలమును వికసించేటువంటి సూర్యుడు. చూడండి, ధర్మం అనే వృక్షానికి మూలం. వివేక సాగరమును ఆనందించే చంద్రుడు. కమలమును, వైరాగ్యం అనే కమలాన్ని వికసించే సూర్యుడు. పాపములనేటువంటి ఘోరాంధకారముని పాపములని ఘోరాంధకారాన్ని కారములను నిశ్చయముగా రూపుమాపువాడును. పాపములను ఘోరాంధకారములను నిశ్చయముగా ఘోరాంధకారములు నిశ్చయముగా ఖచ్చితంగా రూపుమాపేటువంటి వాడు. తాపత్రయములను దైవిక భౌతిక తాపములను తాపత్రయములు అంటే 3 నెలలు. ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఆది భౌతికము అనేటువంటి తాపత్రయములను, మోహములనేటువంటి మేఘ సమూహములను క్లౌడ్స్, మేఘ సమూహములను చెల్లా చెదురు కరెక్ట్ గా మీరు చూస్తే మీకు ఇది గుర్తు రావాలి. ఇది లలితాసరం. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ. 8 నవలు. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల మొత్తం 8. దౌర్భాగ్యతుల జరాద్వంతర ప్రభ భాగ్యార్థి సింద్రిక భక్త చిత్తకి గణాగణ రోగ పర్వత దంపోడి మృత్యుదారు పుట్టారు. పరబ్రహ్మ స్వరూపుడు. కళంకములను పారద్రోలువాడును. కళంకములు అంటే ఏ విధమైనటువంటి కళంకములు? శ్రీరామచంద్ర శ్రీరాముడు కూడా శ్రీరామ ప్రతిష్ఠ రామలింగేశ్వరుడు. అటువంటి ఆయన శంకరుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. అరణ్య పర్వం. ఇంకొకసారి ఈ శ్లోకం నేర్చుకుందాం. మూలం ధర్మతరో అంటే ధర్మం అనేటువంటి తరువులకు మూలం. మూలం ధర్మతరో వివేక జలకే పూర్ణేందు ఆనందం. అంటే వివేక జలతే అంటే వివేకం అనేటువంటి జలతి అంటే సముద్రం. మనకు పూర్ణేందు చంద్రుడు. చంద్రుడు ఆనందం ఇచ్చింది. చంద్రు పొడమి కోరు నీరాకరంబు బోలేనని అంటాడు రామకృష్ణ. తెనాలి రామకృష్ణుడు అంటాడు. తర్వాత వైరాగ్యాంబుజ భాస్కరం. అంబుజం అంటే కమలం. వైరాగ్యం అనేటువంటి అంబుజమునకు భాస్కరము అంటే సూర్యుడు లాంటి వాడు. గొప్పదయ్యే ఇటువంటి అక్కడ అంటే అఖము అంటే పాపం. భాస్కరం ఆఖము అంటే పాపము. పాపం అనేటువంటి ద్వాంతం అంటే చీకటి. త్యాగ ఘన ద్వాంత. ఘనం అంటే గొప్ప. అఘమనేటువంటి గొప్పదైనటువంటి చీకటిని పోగొట్టేటువంటి వాడు అంటే వెలుగు వంటి వాడు. ఒత్తుకుంది కదమ్మా. రెండు కావాలి కదా అది. తాపములు కూడా పోగొట్టేటువంటి వాడు.
మోహాంబోదర మోహాంబోదర పూగ పాట మోహాంబోదరపు పాట నవిందో మోహాంబోదర పూగ పాట పోగడమ్మ పో పూగ ఒక నిమిషం. మోహాంబోదరపు అప్పుడు మోహాంబోదరపు తర్వాత పాట నవిదో హపాటన అంతేనా గా కలిపి ఉంది మోహాంబోదరపుగా మోహాంబోదర పూగ పాటన విధౌ సహ సంభవం సంభవం శంకరం వందే బ్రహ్మకులం కలంక శమనం బ్రహ్మకుల కలంక శమనం శ్రీరామ ప్రియం. అటువంటి మహాదేవుడికి నమస్కరిస్తూ ఇంకో శ్లోకం. సాంద్రానంద పయోద సౌభగతను సౌభగతను పీతాంబరం సుందరం పానౌ బాణశరాసనం కటిల తూణీరభారం రాజీవాయతలోచనం ధృత జటాజూటేన సంశోభితం సీతాలక్ష్మణ సంయుతం పతిగతం రామాభిరామం భజే. కరెక్ట్ గా ఇది రాముడి వర్ణన. అరణ్యంలో రాముడు ఎలా ఉన్నాడు చెప్పమ్మా. శ్రీరామచంద్ర ప్రభు పరమానంద స్వరూపుడు. శ్లోకం చదువు. సాంద్రానంద పయోధ సౌభగతను సాంద్రమైనటువంటి అంటే చాలా డెన్సిటీ అన్నమాట. సాంద్రం అంటే చాలా దట్టమైనటువంటి ఆనందం అనేటువంటి పయోధం అంటే సాగరం అన్న సౌభగతను. ఆయన శరీరం ఎలా ఉందంటే దట్టమైనటువంటి ఆనందము ఒక మూట, ఒక ఆకారం ధారిస్తే ఎలా ఉంటుందో అలాంటి శుభమైనటువంటి సౌభగము అంటే శుభగములు, భాగ్యము సౌభాగ్యము అన్న సౌభగం అనేటువంటి శరీరము కలిగినటువంటి వాడు. తర్వాత పీతాంబరం చక్కటి పీతాంబరములు కట్టుకున్నటువంటి వాడు. సుందరం చందగాడు. బాణశరాసనం. బాణం అంటే రెండు చేతుల్లో, ఒక చేతుల్లో బాణము ఇంకో చేతుల్లో ధనస్సు పట్టుకున్నటువంటి వాడు. అంటే ఒక బాణం తీసుకుని రెడీగా పెట్టుకున్నాడు. మళ్ళీ ఇలా పెట్టి ఇలా తీసి లేకుండా ఒక చేతిలో బాణం రెడీగా ఉంది. ఎడమ చేతిలో ధనస్సు, కుడి చేతిలో బాణం రెడీగా ఉంది. ఒక బాణం ఇంకా కటిలసత్తూణీరభానం. ఇక్కడ ఈ తూణీరములు కట్టుకున్నాడు అంటే బాణమలపతి. తో శ్రేష్టమైనటువంటి తూణీరములతో వెలుగుతున్నటువంటి వరం శ్రేష్టమైనటువంటి వాడు. రాజీవాయతనలోచనం చక్కటి అంటే కమల పత్రములు, వికసించినటువంటి కమల పత్రముల వంటి చక్కటి ఆకర్షణీయమైనటువంటి కన్నులు గలవాడు. ధృత జటాజూటి అంటే మంచి బాగా కట్టబడినటువంటి ఊడిపోట్ల బాగా ఊడిపోకుండా బాగా కట్టినటువంటి జటాజూటు. తల ఇలా కట్టేసరిగా మరిపాలు పోసుకుని ఆ జటాజూటేన సంశోభితం. అది కూడా ఆయనకి ఆనందంగా ఆయన ఏది చేసినా బాగానే ఉంటుంది. సీతాలక్ష్మణ సంయుతం. ఆయన ఎలా ఉన్నారు? సీతాలక్ష్మణులతో కలిసి ఉన్నటువంటి వాడు. రామాభిరామం రాముడు అభిరాముడు మంచి అందగా రామాభిరామం భజే. అటువంటి శ్రీరామచంద్రుని సీతాలక్ష్మణులతో రాజూటముతో మెరిసిపోతూ పీతాంబరము కట్టుకుని
ఒక చేత్తో బాణము ఇంకో చేత్తో ధనస్సు పట్టుకొని ఏమండి వాళ్ళ దట్టమైనటువంటి ఆనందమే తన తనువుగా అంటే శరీరముగా కలిగిన మంచి సుందరము అభిరాముడు మనస్సుని దోచేటువంటి మనసుకు బాగా హత్తుకునేటువంటి రూపం ఉన్నటువంటి ఆ శ్రీరాముడు నేను భజిస్తున్నాను, స్మరిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. సో ఉమా రామ గుణగూడ పండిత ముని పావహి విరతి పావహి మోహ విమూఢ జే హరి విముఖ నా ధర్మరతి ఓ ఉమా. ఇప్పుడు ప్రార్థనా శ్లోకాలు అన్ని పలకలు. ఓ ఉమా, ఓ తల్లి, శ్రీరాముని గుణములు గూఢములైనవి. అది శ్రీరాముని గుణములు ఈయన చెప్తున్నాడు శివుడు ఎవరికి? పార్వతీదేవి. ఓ ఉమా, శ్రీరాముని గుణములు చాలా గూఢమైనవి, అంటే రహస్యం. నీకు పైకి కనిపించేది ఆయన గుణములు అని అనుకుంటే చాలా తప్పు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పైకి ఒక రకంగా ఉంటుంది, లోపల ఇంకో రకంగా ఉంటుంది. మీరు ఆ లోపలిది పట్టుకోవాలి. అది చాలా నిగూఢం పనిచేస్తున్నా. శ్రీరాముడు చెప్తున్నాడు కదా, రామచంద్ర మానస అలా ప్రారంభమైంది కదా. అది అవి పండితులకును మునులకు పరమ వైరాగ్యమును ప్రసాదించు. ఆ గుణాలు కనుక నువ్వు బాగా అధ్యయనం చేస్తే పండితులు మునులకు వైరాగ్యం కలుగుతుంది. అది కానీ శ్రీహరియేడ విముఖులను, అది కానీ శ్రీహరి పట్ల విముఖులు, ధర్మానురక్తి లేనటువంటి వాళ్ళకి అగుమూర్ఖులు మోహగ్రస్తులకు చూపులు. ఇదే శ్రీరాముడి గుణాలను విని వాళ్ళకి మోహగ్రస్తులైపోతారు. అందుకే రాముడు అబద్ధాలు ఆడాడు, రాముడు ఇది చేస్తాడు, రాముడు నిందలు నమ్మాడు, ఏవో పిచ్చిపేటలని రాశారు. ఎందుకని వీళ్ళు మోహగ్రస్తులైపోయాడు. రాముడు వాలిని వెనక నుంచి చెప్పాడు. ఇటువంటి పిచ్చి కోతలని వస్తాయి. చూడండి, ఒకటే గుణము ఒకళ్ళని వైరాగ్యం వైపు నడిపిస్తుంది, ఇంకోటి మోహం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ఇది దృష్టిలో భేదమే కానీ సృష్టిలో భేదము లేదు. మహాదేవ్ జయంతుని గర్వభంగము అనే కొత్త భాగం వచ్చిందండి. జయంతుడు అని ఇంద్రుడు కొడుకు. 5 అందగాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. జయంతుడు, మన్మథుడు, నలకూబరుడు, చంద్రుడు, వసంతుడు. వీళ్ళ 5గురిని మంచి అందగాళ్ళుగా చెప్తారు. మరి ఈ అరణ్య పర్వంలో జయంతుడు గర్వంగా వాల్మీకి రామాయణంలో ఏంది చాలా చెప్పారు. ఇప్పుడు ఒక రాజు కథ చెప్పారు, ఇది రావణాసుడు. ఇక్కడే అయితే కాకి 5 ఉంటుంది, ఇంద్రుడి కొడుకు కాయ ఉంటుంది. అయితే అతని పేరు కాబట్టి కాకి కథ అయితే వస్తుంది. కాకు చాలా చక్కగా బ్రహ్మాస్త్రం ప్రయోగించేసాడు కాకి. సరే చూద్దాం. మరి చాలా మనము సాధ్యమైనంత వరకు ఆ శ్రీరాముని దయతో మనం ఈ బుధవారం లోపల పూర్తి చేసేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వాక్చతులు కలిగి ఆ శ్రీరామచంద్రుడు ప్రసాదించుతాడు. మహాదేవ్ భరత ప్రీతమై గాయి మతి అనురూప అనూప సుహాయి అబు ప్రభు చరిత సునవు అతి పావన కరత జీవన సుర నరముని భావన. అయితే ఈ కథ మనకి సుందరాకాండలో చెప్పబడింది. ఇది కేవలం రాముడికి మాత్రమే తెలుసు, రాముడికి సీతమ్మకి మాత్రమే తెలుసు. మరి నేను చూసినట్టు నాకు గుర్తున్నాను కదంటే అప్పుడు ఆవిడ చెప్పింది నాకు మాత్రమే తెలిసినటువంటి కథ. ఇది నేను చెప్తాను, నువ్వు వెళ్ళి రాముడికి చెప్పాను. మా ఇద్దరే ఉన్నా, ఇంకెవరు లేరు.
ఒకటి. రెండోది ఏంటంటే ఆ ఇది ఇచ్చింది చూడాలి. ఇది ఇస్తే రాముడికి ముగ్గురు గుర్తొస్తారని. రాముడు ఎలా ప్రవర్తిస్తాడో సీతమ్మ చెప్పేస్తే ఇక్కడి నుంచి. ఏక్ బార్ कुसुम सुहाए निज कर भूषण राम बनाए सीत ही पहिराए प्रभु सादर बैठे फटिका शिला पर सुंदर सुरपति सुत धरी पायस वेशा सट चाहत रघुपति बल देखा जिमि पिपीलिका सागर ताहा महामंदमती पावन चाहा सीता चरण चोच अति भागा मूढ़ मंदमती कारण कागा चला रुधिरा रघुनायक जाना सीका धनुष सायक संधाना అయోధ్య పౌరుల భక్తి ప్రవర్తనను అన్య భక్తి భరతుడైన భరతుని ప్రేమానురాగాలను గురించి యథాశక్తి వర్ణించింది. నేను అయోధ్య ప్రజల యొక్క ప్రేమ భరతుని గురించి నా యథాశక్తి వర్ణించారని చెప్తున్నారు తులసి. నేను కూడా యథాశక్తి చెప్పాను. దేవతలను మునులను మనుషుల్ని సర్వదా సంతసింపజేసి ఆనందింపజేసేటువంటి ఆ శ్రీ రామచంద్రుడు వనవాస కాలమున ప్రదర్శించిన పవిత్ర లీలా విలాసములు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒకనాడు శ్రీరాముడు సుందర కుసుమలను సేకరించి అది సుందర కుసుమలను స్వీకరించి సీతా సమేతుడై నిర్మల స్ఫటిక శిల మీద కూర్చున్నాడు. స్వయముగా సిద్ధపరిచిన పుష్పభూషణములతో ఆమెను అలంకరించాడు. ఆయన కుసుమాలు తీసుకొని ఆవిడని అలంకరిస్తారు. ఆ సమయమున ఇక్కడ మీకు ఒక చిన్న విషయం, రామాయణంలో ఎలా ఉందంటే ఆవిడ వాళ్ళు ఇందులో మనం ఆక్షేపించాల్సింది ఏమి లేదు. వాళ్ళు క్షత్రియులు, రాముడు మాంసం తిన్నాడంటే తప్పే ఉందండి. ఇందులో ఆవిడ మాంసం ఎండబెట్టింది. మనం ఒరుగులు చేసుకుంటాం చూసారా, ఒరుగులు పెట్టి అది కాకి వచ్చి ఓహో తింటుంటే ఆవిడ అనేటప్పటికీ ఆయన కోపం వచ్చి ఎక్కడ కొట్టిందిట. నిజానికి రావణాసుడు అంత ఘోరమైన పని చేయలేవాడు. ఇక్కడ కొట్టింది. ఇక్కడ కొట్టేటప్పటికీ రక్తం అలా పటపట కారిపోయింది. కరెక్ట్గా వక్షస్థలం పైన పెట్టుకున్నాడు. రాముడు వచ్చి చూశాడు. దీన్ని నేను నా రీసిన భద్రగిరి సదలో విప్రచాపము అని రాశాను. విప్రచాపం అంటే అర్థమైంది, ఒక మంచి నేను సరస్సు భలేగా రాశారండి. విప్రచాపం అంటే విప్రం అంటే బ్రహ్మ, చాపం అంటే విప్రమయం. విప్రుడి చేతిలో చాపం ఏంటి? దర్భ. దర్భ తీసుకుని వేశాడు. దర్భ అనే ఒక అర్థం వచ్చింది, బ్రహ్మాస్త్రం అనే ఒక అర్థం వచ్చింది. రాశారండి అని చెప్పారు. సరే ఇక్కడ కొట్టింది. సరే ఇక్కడ సరే ఇక్కడ ఉన్నది మనం చెప్పుకుందాం. సరేనా? అక్కడ ఉన్నది కూడా మీకు చెప్పమ్మా. కాబట్టి అక్కడ ఉరువులు అంట. కానీ ఈయన ఏం చేస్తున్నా అంటే ఆవిడికి అలంకరిస్తున్నాడు పూలతో. ఆవిడ వద్దమ్మా మహాదేవ, ఎంత మాట. అక్షరం కూడా వదిలిపెట్టకూడదు. ఇదే మన ప్రవచన ఉద్దేశం. చెప్పమ్మా. ఇప్పుడు నాకు కొన్ని చోట్ల ఈయన ఇంద్రుడిని తిట్టడం ఇష్టం లేదు, కానీ నేను వదిలిపెట్టలేదు. ఎందుకంటే నేనెవరినండి, ఆయన రాసిందండి. నేను తులసిదాసు కూడా గొప్పవాడి. నా అభిప్రాయం నేను చెప్పుకున్నాను. అది కూడా ఆయన మన్నించమని అడుగుతూ చెప్పండి. అయిపోయింది. నువ్వు అది అర్థం చదువుతున్నావు. అయోధ్య పౌరుల చదివాం. తర్వాత ఇప్పుడు నేను ఒక లీల కలిసిన ఒక రోజు ఈయన కుసుమాలని తీసుకొచ్చి ఆవిడని అలంకరిస్తూ ఉండగా అక్కడ వరకు చెప్పావు. చదువు
జయంతుడు కాకి రూపమున దేవేంద్రుని కుమారుడు మందబుద్ధి అయిన అది. జయంతుడు దేవేంద్రుని కుమారుడు మందబుద్ధి అంటే తెలివి లేనటువంటి అని రాశారు. శ్రీరాముని మహిమలను పరీక్షింపదలిచి శ్రీరాముని మహిమల్ని పరీక్షించాలనుకున్నాడు. అతని ప్రయత్నము చీమ సముద్రం అది ఎట్లాంటి ప్రయత్నం అంటే చీమ ఒక చీమ వెళ్ళి సముద్రం లోతు ఎంత ఉందో అని వెళ్ళింది. తెలిసిందా? ఈ కారణమున మందబుద్ధి ఒక కాకి రూపం ధరించాయన సీతాదేవి పాదములను తన ముక్కుతో పొడిచి పారిపోయి సీతాదేవి పాదములను ముక్కుతో పొడిచి పారిపోయాడు. ముక్కుతో పొడవబడిన బహుశా ఈయనకి అది ఇష్టం లేదు. ఎవరు తులసిదాస్ గారికి ఇక్కడ కొట్టింది అని చెప్పడం ఇష్టం లేదు. చెప్పాను కానీ ఒక్కొక్కళ్ళ అది ఎలా ఉంటుందంటే అది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు సీతాపహరణం అప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. నిజానికి వాల్మీకి రామాయణంలో సీతం అని 2 చేతులతో ఎత్తుకొని ఒక చెయ్యేమో మోకాల కింద ఇంకో చెయ్యి మెడ దగ్గర వేసి ఇలా ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇది చెప్పడం మనకు కొంచెం వినటానికి అంటుంది. ఇప్పుడు అక్కడ జరిగింది చెప్పడానికి మనకేంటండి, వాడు పట్టుకొని కూర్చున్నాడు. అందుకని ఏం చేశారు కొంతమంది కవులు, అక్కడ ఉన్న భూమితో సహా తీశాడు అని. అది కాబట్టి అది అక్కడ కొన్ని జరిగింది. అయితే అది బహుశా ఈయనకి ఇక్కడ కొట్టింది అని చెప్పడం ఇష్టం లేక పాదములని చెప్పి ఉండవచ్చు. చూచిన శ్రీరాముడు ఒక గడ్డి పోసని బ్రహ్మాస్త్రం అస్త్రం ప్రయోగించడానికి నీకు బాణం అక్కర్లేదు. అది ఏ అవసరం లేదు. ఆ మంత్రం చదివి ఇలా వేస్తే చాలు. గురి కూడా చూడక్కర్లా. వాడిని తలుచుకొని ఇలా వేస్తే అది వెళ్ళి కొట్టేసి వచ్చేసి అతి కృపాల రఘునాయక సదా దీన పరనేహ దాసన ఆయి కీన్హచలు మూలకు అవగుణ గేహ. శ్రీ రఘునాథుడు అత్యంత కృపాలు. ఆయన పరమదయాము, దీనజనులకు బంధువుడు. అట్టి రామునికి మూర్ఖుడైన జయంతుడు వంచనతో కీడు తలపెట్టాడు. అట్టి రాముడికి వంచనతో మూర్ఖుడైనటువంటి జయంతుడు కీడు తలపెట్టాడు. తర్వాత ప్రేరిత మంత్ర బ్రహ్మ సరదావా చలాబాజీ బాయస భయపావ ధరి నిజరు గయౌ పితుపాహి రామ విముఖ రాకాతేహి నాహి నిరాశ ఉపజీ మనత్రాస జదా చక్ర భయ ఋషి దుర్భాస బ్రహ్మధామ శివపుర సభులోక విరాశ్రమిత వ్యాకుల భయశోక కాహు బయటన కహానా హోయి राखी को सकही राम कर द्रोही मातु मृत्यु पितु समन समान सुधा होई हरिजाना विषा सुनु हरिजाना सुनु हरिजाना मित्र करही सतरिपु कई करणी ता कहा विबुध नदी वैतरणी सब जगता अनलहु ते ताता जो रघुवीर विभु सुनु नारद देखा विकल जयंत लागी दया को चित संता पटवा
राम पहिताहि राम पहिताहि कहसि पुकारी कहते पुकारी प्रणत हित पाहि प्रणत हित पाहि आतुर सभया आतुर सभया कहसि पद जाई कहसि पद जाई त्राहि 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 दयाला रघुराय दयाला रघुराय अतुलित बल अतुलित बल अतुलित प्रभुताई अतुलित प्रभुताई मई मति मंद जानी नहीं पाई निज कृत कर्म जनित फल पाय अब प्रभु पाहि शरण तकी आय सुनि कृपाला अति आरत बानी एक नयन करित जा भवानी మంత్ర ఈయన ఏం చేశారంటే ఆ బ్రహ్మాస్త్రం వేసేటప్పటికి వాడేదో పిచ్చివాడు వేసేసి ఆ బ్రహ్మాస్త్రపు ధాటికి ఈయన తట్టుకోలేదు. అది కాదు మంత్రం చదువుతాం కదా, అందుకని వీడు ఇక్కడి నుంచి అని ముందర నేను మామూలుగా చెప్పేస్తాను, తర్వాత చదువుదాం. వీడు అందరినీ అడుక్కుంటూ వెళ్ళాడు. ముందర తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన సిఏపి అన్నాడు, శివగలు పోన్నాడు, నేను చేయలేను. దాన్ని ఆపే శక్తి ఎవరు? శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఇది రామాయణంలో కూడా అందరి దగ్గరికి వెళ్ళాడు. ఒరే రాముడు బాణం వేస్తే దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉందో రప్పించేవాడు, ఎవరు ఆపలేదు. అప్పుడు నారదుడు చెప్పాడు, వాళ్ళు పిచ్చివాడ, నిన్ను రక్షించగలిగిన వాడు నిన్ను ఎవడైతే శిక్షించాలనుకున్నా ఆయనే రక్షిస్తాడు. నేను వెళ్ళాడు. అర్జున్ త్రాహి త్రాహి రక్షించన్నాడు. అప్పుడు ఆయన, మరి నా అస్త్రం వ్యర్థం కాకూడదు ఆయన, అస్త్రం ప్రయోగించేశాను నేను, అందుకని నేను ఒక పని చేస్తాను, నీకు ప్రాణం రక్షించేస్తాను, నీ కుడి కన్ను తీసేసుకుంటాను. ఈయన ఇక్కడ ఏ కన్ను అయినా అన్నారు, ఏదో ఒక కన్ను అన్నారు, కానీ అక్కడ రామాయణంలో అయితే ప్రత్యేక కుడి కన్ను అని, ఆ కుడి కన్ను పోయింది. ఒక మంచి తెలుగు పాట ఉంటుందండి, ఇది సినిమాలో నాకు గుర్తులేదు కానీ, అడవిలో వాళ్ళ కాకినైతే అతివ సీతను కంసన ఘాతికమ్ములు చేసు గడ్డిపోసను శరము చేయగల ఘనత రాముడు పొందగా రాయినైనా కాకపోతే రామపాదము చూడగా. ఆ పాటలో చాలా బాగుంటుంది. ఒక్క మనిషికి తప్ప మిగతా అందరికీ వచ్చింది, ఊడత కానీ అందరికీ. కాబట్టి అందులో ఇది ఏంటంటే, ఈయన వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఇప్పుడు మనం అక్కడగా చదవం ఇంచుమించు అలాగే ఉంటుంది. అదే మంత్రచోదితమైనటువంటి ఆ కాకిని వెంటాడసాగింది. భయభ్రాంతమై ఆ కాకి పరిగెత్తింది, తన నిజ స్వరూపముతో ఇంద్రుని కడిగి వెళ్ళాడు. శ్రీరామ విరోధిగా రక్షించుటకు పూనుకొన్నది. శ్రీరామ విరోధి కొడుకైనా సరే, నేనేం చేయలేను, నేను రక్షించలేదు అన్నారు. అప్పుడు ఆ జయంతుడు విష్ణు చక్రమునకు దుర్వాసుడు భయపడినట్లు చక్రమునకు భయపడిన దుర్వాసుడు లాగా భయకంపితుడై భయము అతడు బ్రహ్మలోకములకు శివలోకములకు తదితర లోకాలన్నిటికీ వెళ్ళాడు. అది కూర్చోమని కూడా, ఎందుకంటే కూర్చోమని అనుకో అంటే నా శత్రువుకు నువ్వు ఆదరించేవాడిని రాముడి ఆగ్రహాన్ని వీడి ముందర కొనైతే శ్రీరామునికి ద్రోహం తలపెట్టిన వాళ్ళకి ఎవరు రక్షించాలి. ఎందుకంటే ఆగస్టు 17 నేను వేదఘన మన ఇంట్లో పెట్టుకుంటే కావాలని మా లిఫ్ట్ ఆపేసాను. ఇప్పుడు ఈ దిక్కు దోసకు తిరుగుతున్నారు, దిక్కు దోసక. అది సరే, పేర్లు చెప్పడం నాకు అనవసరం, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఆ కాకభూషణుడు ఏమంటుంటే,
ఓ గరుడా వినుము. అసలు ఈ కథ ఎలా స్టార్ట్ అయింది? కాకభూషణుడి గరుడునికి చెప్తున్నాడు, ఆ కథ భరద్వాజమునికి యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, ఈ కథని శివుడు పార్వతికి చెప్తున్నాడు. ఎంత ఆలోచన! గరుత్మంతుడికి చెప్తున్నాడు, ఓ గరుత్మంతుడా, అట్టి వానికి తల్లి మృత్యుతో సమానం. గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి? రామకుడిని ద్రోహం చేసినటువంటి వాడికి తల్లే సాగు, తండ్రి యముడు. అమృతము విషమైపోతుంది. శ్రీరామ ద్రోహికి మిత్రులు, శ్రీరాముడి ద్రోహికి మిత్రులే శత్రువులై, దేవనది గంగా ఉన్నటువంటి వైద్యుడిగా అయిపోతుంది. సోదరా వినుము. శ్రీరామునకు విముఖుడైన వానిని ప్రపంచము కార్చిచ్చువలే భస్మమనొచ్చు. శ్రీరాముడికి విముఖుడైతే ప్రపంచమే నీకు కాల్చేసి. నారదుడు ఆపద చాలిపడి సాధు జనుల చిత్తము కోమలములు కదా. మనకు కూడా కోపాలు వస్తాయి, కానీ గురువు అనేటువంటి వాళ్ళు దాన్ని తమాయించుకొని దాన్ని క్షమించడంలోనే వాళ్ళకి. ఈ ఒక్క మాటకే నేను కట్టుబడి తలకాయ వస్తున్నాను. గురువు అనవసరంగా అయ్యానే అనిపిస్తుంది అప్పుడు. అది సరే, చెప్పమ్మా. నారదుడు జయంతునితో శ్రీరాముని యుద్ధకు వెళ్ళి, అది నాయన నిన్ను శిక్షించిన ఎవడైతే శిక్షించాలనుకున్నా వాడికి నేను రక్షించగలను, ఇంకెవరు రక్షించగలను? నువ్వు శరణాగత వత్సల ప్రార్థించుము అని హితము పలికెను. నువ్వు శరణాగత వత్సల రక్షించు అని ఆయన దగ్గర కాళ్ళ మీద పడి జయంతుడు వెంటనే శ్రీరాముడి కడకు వచ్చి నాలుగు చెప్పినట్లు ఓ శరణాగత వత్సల రక్షించమని ప్రార్థించాడు. జయంతుడు ఆత్రతలో శ్రీరాముని పాదముల మీద అది ఆయన పాదముల మీద పడి వేడుకున్నాడు. ఓ దీనదయాలు రక్షించు. అది మీ అపార బల మహత్యములను గురించి తెలియకని నీ పని చేసి నేను చేసిన కర్మఫలమును అనుభవించి, అది నేను కర్మఫలాన్ని అనుభవించి నన్ను కాపాడు. నేనే నువ్వు తప్ప నాకు వేరే శరణం లేదయ్యా. శివుడే ఉన్నాడంటే ఓ పార్వతి, కృపానిధి అయినటువంటి ఆ శ్రీరాముడు ఆ కుడి కన్నును తీసేసి, ఎందుకంటే మళ్ళీ అస్త్రము యొక్క మహిమ పోకూడదు, అది ప్రయోగించింది. అప్పటి నుండి కాకి వంశమే ఏకాక్షి. అది అప్పటి నుంచి కాకి వంశం మొత్తం ఏకాకి. అందుకే ఏకాకి అని పేరు వచ్చింది. అది ఏకాకి కాదు, ఏకాక్షి. అది యాక్చువల్ గా ఏకాక్షి అంటే ఒకే కన్ను కలిగినది అని. కాకి ఒక కన్నే పనిచేస్తుంది. ఆ ఏకాక్షి ఏమైందంటే ఈ క్షిలో ఇది పోయింది, షకారబంధం, కాబట్టి ఏకాకి అయిపోయింది. అది కీన్హ మోహ బసద్రోహ జగ్జపితహి కరభద ఉచిత ప్రభు చాడెము కరి చోరా కృపాల రఘువీర జయంతుడు మోహవశమున వైరము పూని శ్రీరామునకు కీడు తలపెట్టాడు. అది జయంతుడు మోహం వల్ల శ్రీరాముడికి అనవసరమైన పేరు. రాముడు ఎవరు వచ్చిందా లేదు, శ్రీరాముడికి కీడు తలపెట్టాడు. చంపదగిన వాడైనను ప్రభు వారిని దయచేసి చంపదగిన వాడు, ఎందుకంటే అంత పని చేశాడు. శ్రీరామచంద్రుడితో తులతో గల శ్రీరామచంద్రుడితో అంటే సరైన దయామయుడు ఇంకోటి లేడు. దేనికైనా అటు పౌరుషానికి కానీ ఇటు దయ. అందుకే ఆయనతో రెండవ సాటి దైవం ఇలా లేడను అన్నాడు. ఎవరు? కంచర్ల గోపాల్. శ్రీరాముడితో రెండవ సాటి దైవము, ఈయనతో పోల్చగల ఇంకో దైవం ఏంటి? నేను ఏం చేస్తానంటే ఓ పెద్ద మదగజం ఎక్కి చాటింపు వేస్తాను అన్నాడు ఆయన.
శ్రీరాముడు అత్రి మహర్షిని దర్శించుట. ఇగో శ్రీరాముడు అత్రి మహర్షి అనసూయని దర్శనం చేస్తున్నాడు. రఘుపతి చిత్రకూట బసినాన రఘుపతి చిత్రకూట బసినాన చరితకియే శృతి సుధా సమాన బహురి రామ రామ అసమన అనుమాన హోహిహి వీర సభకి మోహి జాన సకల మునినిహ సన విదాకరాయి సీతా సహిత చలే దో భాయి అత్రికే ఆశ్రమ జబు ప్రభు గయవు సునత మహాముని హర్షిత భయవు భయము పులకిత గాత అత్రి ఉటిదాయి దేకి రాము ఆతురు చెలి ఆయి కరత దండవత ముని ఉరలాయి ప్రేమ భారి దో జన అన్హవాయి దేకి రాము చెవి నయన జుడాని సాదర నిజ ఆశ్రమ తబు ఆని కరి పూజ కరి వచన సుహాయి దియే మూల ఫల ప్రభు మన భాయి శ్రీ రఘునాథుడు చిత్రకూటమున అద్భుత లీలా విలాసములను అనేక ఆ చిత్రకూటములో అనేక లీలా విలాసాలను చూపించాడు. అవి శ్రవణ పేయములు. అది చాలా అంటే వినడానికి యోగ్యమైనటువంటిది. ఒకటి చేయందుడు కదా, అయిపోయింది కదా. ఒకనాడు శ్రీరాముడు ఇట్లు ఆలోచించాడు. ఒకనాడు ఆయన శ్రీరాముడు ఏమనుకున్నారు, నేను ఇచ్చట ఉన్న విషయంలో అందరూ ఎరుగుదురు, కావున ఎల్లరూ ఇక్కడ చేరుచుందురు. తలంచి నేను ఇక్కడ ఉన్న విషయం తెలుసు కదా, కాబట్టి అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలా సలంచి ఆ రామలక్ష్మణ ఆజ్ఞలను గైకొని కూడి ముందుకు సాగిరి. వీళ్ళు సుముల ఆజ్ఞ లేకుండా ముందరికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అందరూ వచ్చేస్తూ ఉంటారు. అందుకని ఆ ప్రదేశాన్ని వదిలేసి వీళ్ళు వెళ్తున్నారు. అత్రిముని ఆశ్రమమును చేరగానే మహాముని చాలా సంతోషించి పులకిత గాత్రుడే లేచి ఎదురుగా వస్తున్నాడు. వేగముగా ఇంకా ముందరికి ఆయన ఎక్కువ నడిపిస్తారు అనిపిస్తున్నారు. దండ ప్రణామములు ఆయనకి దండ ప్రమాణములు ఆచరించి శ్రీరాముని మహర్షులు ఏమని ఈ రామలక్ష్మణుడి ఆనంద భాష్పములతో తడిపేశాడు తిరుమహర్షి. శ్రీరాముని అలౌకిక సౌందర్యమును అదుతాను తీరా అలౌకికమైనటువంటి ఆ శ్రీరామ సౌందర్యాన్ని కన్నుల ఆరా చూసేశాడు. అతని నేత్రములు చల్లబడేను. అది సాదరముగా తన ఆశ్రమానికి తీసుకుని వారిని భక్తితో పూజించి వారిని భక్తితో పూజించారు. వారి యోగక్షేమములు వాళ్ళకి కందమూలములు వాటిని శ్రీరామచంద్రుడు ప్రేమగా తీసుకున్నారు. ప్రభు ఆసన ఆసీన బరిలోచను శోభానిరకి మునివరు ప్రణమ పరమ పడైన జోరి పాని ఆసనమును అలంకరించిన శోభ అత్రి మహామునికి కనువిందుగా పరమ జ్ఞాని అయిన అత్రి అంజలి ఘటించి ప్రభునిట్లు పరమజ్ఞాని అయినటువంటి అత్రి మహర్షి ఆయన్ని ఇలా స్తుతించారు. అత్రికృత శ్రీరామ స్థుతి. అది అత్రికృత శ్రీరామ స్థుతి. నమామి భక్త వత్సలం. అది చక్కగా ఇది సంస్కృతంలో రాశాడు. సంస్కృత పండితుడండి. సంస్కృతంలో నమామి భక్త వత్సలం కృపాళుశీల కోమలం భజామి తే పదాంబుజం. మీరు ఇంకో విషయం సరేది, ఇది ఒక మంచి ఛందస్సు. ఈ ఛందస్సులో ఒక గురువు ఒక లఘు వస్తాయి. బాగుంటుంది, చదివా మంచి. మీరు మామూలుగా చదివినా రిథమిక్ వచ్చేస్తుంది. మీరు దీనికి రిథమిక్ అక్కర్లా, మామూలుగా చదివి. ఎలాగంటే జటాటవి గళ జ్వల ప్రవాహ విధస్థలే
ఒక గణువు అది మీరు కాదు. నమామి పదాం నమామి నమామి భక్తవత్సలం కృపాళశీలకోమలం భజామి తే పదాంబుజం అకామినాం సదాముదం నికామశ్యామసుందరం అపాంబునాథమందరం ప్రఫుల్లకంజలోచనం ఘోషమోచనం ప్రళంబబాహు విక్రమం ప్రభో ప్రమేయ వైభవం నిషంగచాపసాయకం త్రిలోకనాయకం దినేశ వంశమండలం. దినుడు యొక్క ఈశాన్య సూర్యుడు, ఆయన యొక్క వంశం దినేశ వంశమండలం. మహేశ చాపఖండలం మునీంద్ర సంత రంజనం సురారి బృందభంజనం మనోజ వైరి వందితం అజాదిదేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దూషణాపహం నమామి ఇందిరాపతిం సుఖాకరం సదాం గతిం భజే సశక్తి సానుజం సచీపతి ప్రియానుజం త్వదంగ్రీ మూలయే నరాః భజంతి భజంతి హీనమత్సరా పతంతి నో భవానవే వితర్కవీచి సంకులే వివిక్తవాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం తమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం కుయోగినాం సుదుర్లభం స్వభక్తకల్పపాదకం సమం సుసేవ్యమన్వహం అనూపరూపభూపతిం నతోహముర్విజాపతిం ప్రసీద మే నమామి పదాబ్జభక్తి దేహి మే పఠంతి యే స్తవం ఇదం నరాధరేణ తే పదం వ్రజంతి నాత్ర సంశయం తదీయ భక్తి సంయుతః. ఇది ఎత్తడి కొత్త స్తోత్రం. ఈ కనుక చదివితేట ఆ మనదులో రాశారు. అక్కడ నేర్చుకోండి సంస్కృతంలో. ఇందులో మొత్తం రాముడి తత్వం అంతా రాశారు. కాబట్టి ఇది అందులో ప్రతి మాట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే టకటక చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన భక్తవత్సలుడు, మహానుభావుడు అని ఊరికే తెలుగులో రాని ఒక్కొక్కటి చెప్తామనుకోండి. ఇందులో ఎక్కడ నాగేమనుకోండి, అప్పుడు మనం టార్గెట్ గుర్తించాలి. ఓ భక్తవత్సల కోమలమైన దయా స్వభావ స్వరూపం కలవాడా, అది నిష్కామమైనటువంటి ప్రామృతి కలిగినటువంటి పరంధామం. చూసారా, కామము లేకుండా చేస్తే పరంధామం ఇచ్చేటువంటి నీ చరణ కమలమును సేవిస్తున్నాను. అది నితాంతమైనటువంటి శ్యామ సుందరుడు. సంసార సముద్రమును భజించు
సంసార సముద్రాన్ని వధించే మందరాచలం లాంటి వాడివి నువ్వు. వికసిత పద్మలోచన వికసిత పద్మము వంటి కళ్ళు కలిగిన మదాది దోషముల నుండి మదాది అంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యం అనేటువంటి దోషములు వాటి నుంచి ముక్తిని అంటే వాటి నుంచి వెలువడుతాడు నిన్ను బయటపడేసేటువంటి వాడు. ఆజానుబాహుడమైనటువంటి పరాక్రమము అప్రమేయము అంటే కొలవలేము, ప్రమేయం అంటే కొలవడం, మేయము అంటే కొలవడం. ఇది ఇంత అని చెప్పగితే అది మేయం, ఇది అప్రమేయం. అమేయం అంటేనే కొలవలేము, అసలు కొలవలేము అన్నాడు. లోకత్రయములకు అంటే నువ్వు ఒక్క అయోధ్యకు కాదయ్య బాబు, 3 లోకములకు, పాతాళము భూలోకములకు పైన స్వర్గలోకములకు కూడా నువ్వు ప్రభు, అసలు ప్రభువు నువ్వే. సూర్యవంశభూషణ శుభధనుర్భంగము గావించిన వాడు, ఈశ్వరులకు సాధువులకు ఆనందం కలిగించే, అది అమరములు అంటే దేవతలకు శత్రువుని రాక్షసుల్ని సంహరించేటువంటి వాడా. అది కాముడికి శత్రువు అయినటువంటి మన్మధుడి చేత పూజింపబడేటువంటి వాడా. నేను భద్రగిరి వర్ష రాసేటప్పుడు ఒక భజన రాశాను, తనని తగలబెట్టేశాడు కదా. అది తగలబెట్టినప్పుడు ఈయన శివధనుర్భంగం చేశాడు. అది ఎలా అయింది, ఫెళ అన్నట్టు విడిపోయింది. నాకు ఎలా వినిపించింది, ఆ ఫెళ అది వికటాట్టహాసం లాగా అనిపించింది. ఎవరిదా వికటాట్టహాసం? మన్మధుడు. ఇప్పుడు మన ఎవరైనా తిట్టారండి, వాడిని మనం ఏం చేయలేము అనుకుందాం. వాడికి ఏదన్నా అపకారం జరిగింది అనుకో, ఇక్కడ నువ్వు చప్పట్లు కొట్టుకుంటావు. తనని తగలబెట్టేసినటువంటి శివుడి ధనుసు విరిగిపోయినందుకు సంతోషించి ఆ వికటాట్టహాసం చేసిన మన్మధుడిలాగా ఉంది కళకళ అని భద్రగిరి రాశాడు. అది సరే. కాబట్టి చెప్పమ్మా. బ్రహ్మాది దేవతలచే సేవింపబడువాడా, అది బ్రహ్మాది దేవతలను కూడా సేవించే జ్ఞాన స్వరూపం. నీ స్వరూపం జ్ఞానం అంటే జ్ఞానం, మూర్తి భవించిన జ్ఞానం, సమస్త దోషములను హరించి సుఖములకు పెన్నిధి, సజ్జనులకు 7 గడయైన వాడా. అది సజ్జనులకు 7 గడ. 7 గడ అంటే మీకు భారతంలో చెప్పారు, అంటే 7 రకాలుగా నిన్ను రక్షించేటువంటి వాడు. 7 గడ భారతంలో చాలాసార్లు ఈ సందర్భంలో ఆ 7 ఎవరెవరో కూడా మీకు చెప్పాను. 7 గడ అంటే మనల్ని సదా రక్షించేటువంటి వాడు. లక్ష్మీపతి ఈవిడ సీతమ్మ కాదయ్యా, సాక్షాత్ లక్ష్మీపతి. లక్ష్మీపతి నీవు ఉపేంద్రుడవు అంటే నువ్వు ఇంద్రుడిని రక్షించి నువ్వు పేరు ఉపేంద్రుడు అని పెట్టుకున్నావు. ఇది గొప్పతనం. ఆదిశక్తి అయిన సీత సీతాదేవుడు సోదరుడు లక్ష్మణుడితో కూడి ఉన్న నీకు నమస్కారం చేస్తున్నాను. అది మత్సరములు ఇక్కడ నీ చరణములు ఎవరైతే సేవిస్తారు, అది తర్క వితర్క సందేహములతో కూడిన సంసార సాగరమున పడరు. ఎప్పుడు నిన్ను మత్సరం లేకుండా కోరిస్తుంది. లేకపోతే ఈ సంసారంలో తర్కము వితర్కము, ఇంద్రియ సుఖములను త్యజించి, అది ఇంద్రియ సుఖాలను వదిలేసి సర్వదా పరమానంద భరితులై ముక్తికై నిన్ను భజించు ఏకాంతవాసులకు నీవు కైవల్యమును అనుగ్రహించు. ఏకాంతవాసులకు నువ్వు కైవల్యాన్ని ఇస్తావు స్వామి. నీవు నిరుపమాన అంటే సాటి లేని ప్రభు, సర్వాద్భుత సమర్థుడు, సర్వములు అన్ని రకాలైన అద్భుతములు చేయడానికి నువ్వు సమర్థుడివి. ఇచ్ఛారహితుడవు, ఇచ్ఛ అంటే నీకంటూ ప్రత్యేకమైన కోరికంటూ ఏమిటి. పరమేశ్వరుడు, అందరిలోనూ వ్యాపించిన వాడు, అన్నిట్లో జగద్గురువి, మొదటి గురువు నువ్వే, సనాతనుడివి. త్రిగుణ అంటే 3 గుణములకు అతీతుడవు, కేవల స్వరూపుడవు, అట్టి నీకు నమస్కారం. అట్లే భావప్రియుడవు,
భవానీ భావనాగమ్య. మన భావములు అంటే చాలా ఇష్టం కాబట్టి నీకు మంచి సద్భావములు కలగాలి. నువ్వు చేసినా చేయకపోయినా బా ఓ 1000 మందిని కూర్చోబెట్టి భోజనం పెడితే ఎలా ఉంటుంది? నువ్వు చెయ్యొద్దురా, కనీసం భావన. మన దరిద్రం ఏంటంటే భావదారిద్రమే మనకు పెట్ట. కుయోగులుకి నువ్వు నిన్ను పట్టుకోలేరు, దుర్లభుడికి. భక్తుల పాలుడు భక్తి పాలుడు కల్పవృక్షమైన వాడు, అందరి పట్ల సమంగా ఉండే సుఖసేవుడు, నిన్ను సాయనెమ్మ సుఖంగా అట్టి నిన్ను అనుదినము ఆరాధించదు. అనుదినము నిత్యము నేను ఆరాధిస్తాను. సాటి లేని రూపము గల ప్రస్తుతం రాజుగా ఉన్నటువంటి ఓ జానకి వల్ల నీకు నమస్కారం చేసి నీవు నా యందు ప్రసన్నుడి నీకు మళ్ళీ నమస్కారం చేసి నాకు వరం ఒకటి ఏంటంటే నిరంతరము నీ పాద పద్మముల మీద భక్తి చెడకూడదు. ఈ స్తుతిని సాదరముగా అంటే ఏ విధమైన కల్లా కపటం లేకుండా పఠించేటువంటి భక్తి ప్రపత్తులు గలవారే నిస్సందేహముగా పరమపదమైన వైకుంఠమును పొందెదరు. ఈ పరగ చేస్తే నిస్సందేహముగా పరమపదాన్ని మోక్షాన్ని వచ్చేస్తుంది. మోక్షం వచ్చే మార్గం చెప్పేశారు. చదువుకుంటారు, చదువుకోరు, ఇందులో పెద్ద కష్టం కాదు. నిస్సందేహముగా అన్నారు. పైగా ఇది మా అన్నది అత్రి మహర్షి. ఆయనకి నాలాగా అబద్ధాలు చెప్పుకుని బతకాల్సిన కర్మ పట్ల. దత్తాత్రేయుడు తండ్రి అత్రి అంటే త్రిగుణములు లేనివాడు, లేనివాడు అంటే సాత్విక రాజస తామసముల కన్నా శుద్ధ సాత్విక. ఏమేమి లేనుకోండి ఆవిడ అనసూయ అంటే అసూయ లేదు. అందుకే వాళ్ళకి దత్తాత్రేయుడు వచ్చాడు. మనకి రమ్మంటే ఎందుకు వస్తాడు? నీకున్నాయి అవి. చోపాయ వినతి కరి ముని నాయసిరు కహ కర జోరి బహోరి చరణ సరోరుహ నాగజని మతిమోరి ప్రార్థించి అగ్ని మహాముని శిరస నమస్కరించి చేతులు జోడించి పలికెను. ఆయన కూడా శిరసాల నుంచి చేతులు జోడించి శ్రీరామచంద్రుడితో మాట్లాడారు. ప్రభు, నా మనసు ఎప్పుడునూ నీ పాద పద్మములను వదలకయుండుగాక. నా మనసు ఎప్పుడు నీ పాద పద్మములు వదలకుండా ఉండుగాక. తర్వాత సీతాదేవికి అనసూయ ఉపదేశం. అది సీతాదేవికి అనసూయ కొన్ని ఉపదేశాలు చేసింది. చాలా చక్కగా ఉంటుంది. చెప్పండి. ఎన్నోది ఇప్పుడు నువ్వు చదివింది? 5వది. 7 సీతాదేవి మనం 7 చదివితే కానీ మనం టార్గెట్. అందుకే రోజు కూడా 6, 7 చదువుతుంటాం. టైంతో సంబంధం లేదు. అనసూయాయి పదగహి సీత మిలి బహోరి సుశీల వినిత ఋషిపతిని మనసుక అధికారి ఆశిష దేయి బయటాయి దివ్య వసన భూషణ బహిరాయి జేనిత నూతన అమల సుహాయి కహ ఋషివధు సరస మృదుబాణి నారీ ధర్మ కచు వ్యాజ బకాని మాతు పితా హితకారి నితప్రద సబసును రాజకుమారి అమిత దాని భర్త భయదేవి భర్త భయదేవి అదము సో నారి జో సేవా నా తేహి ధీరజ ధర్మ మిత్ర అరుణారి ఆపద కాల జాయి వృద్ధ రోగ బస జడ ధనహీన అంధ బధిర
అంగబదిర క్రోధి అతి దీన క్రోధి అతిదీన ఐసవు పతికర్ ఐసవ పతికర కియే అపమాన అపమాన నారీ పావ నారీ పావ జమపుర దుకునాన జమపుర దుకునాన ఏకై ధర్మ ఏకహి ధర్మ ఏక వ్రత నేమ ఏక వ్రత నియమ కాయా వచన మన కాయ వచన మన పతి పద ప్రేమ పతిపద ప్రేమ జగ ప్రతివ్రత జగపతి పతివ్రత పతివ్రత చారి విధి అహహి చేరే విధి అహహి అహహి వేద పురాణ వేద పురాణ సంత సబ కహి సంత సబ్ కహి ఉత్తమ కే ఉత్తమ కే అస బస మన మాహి అస బస మన మాహి సపనేహు ఆన సపనవు ఆన పురుష జగనాహి పురుష జగన్నాహి మధ్యమ పరపతి మధ్యమ పరపతి దేకై కైసే ఏకై కైసే భ్రాతా పితా భ్రాత పిత పుత్ర నిజ జైసే పుత్ర నిజ జైసే ధర్మ విచారి ధర్మ సముచి విచారి సముచి కుల రహి కుల రహి సో నికిష్ట సో నిహిష్ట ప్రియ శృతి అస కహి ప్రియ సుత అస కహి విను అవసరు భయదే విను అవసర భయదే రహ జోయి రహ జోయి జానహు అదమ నారి జానహు అధమనారి జగు సోయి జగ్ సోయి పతి పంచక పతి పంచ పరపతి రతి కరయి పరపతి రతి కరయి రతి కరయి రౌరవ నరక్ రౌరవ నరక కల్ప సత్ పరయి కల్ప సత పరయి శతపరై జన సుఖలాగి జన సుకులాగి జనము సతకోటి జనము శతకోటి దుఃఖ నా సముజ దుఃఖ నా సమజ తెహి సమకోటి తెహి కోటి సమసతి కోటి 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 విను శ్రమ నారి విను శ్రమనారి పరమ గతి లహరి పరమగతి లహరి పతివ్రత ధర్మ చాడి పతివ్రతమ ధర్మ చాడి జల గహయి చలగహి పతి ప్రతికూల పతి ప్రతికూలు జనము జహా జాయి జనము జహాజాయి విధవా హోయి పాయి విద్వాహోయి తరుణాయి పాయి తరుణాయి విధవ సౌశీల్యవతైన సీతాదేవి అత్రి మహర్షి పత్ని అయిన అనసూయాదేవికి వినయముతో పాదాభివందనం ఆ ఆచరించారు. తల్లి సీతమ్మ అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయమ్మకి నమస్కరించింది. ఆవిడ మునిపత్నిని మునిపత్ని సంతసించి ఆశీర్వదించి ఆశీర్వదించి సీతాదేవిని తన దగ్గరగా కూర్చోబెట్టుకుని విధవ ఆమె సీతాదేవికి సీతాదేవికి నిత్య నూతనములు అది నిర్మములు నిత్య నూతనములు నిర్మములు నిర్మలములైన మనోహరములైన దివ్య వస్త్రములు ఆభరణాలు పెట్టుకున్నారు. అవి ఎట్లా ఉంటాయంటే ఇక మళ్ళీ దాన్ని ఉతకెక్కల రోజు కొత్త బట్టలు వేసుకున్నట్టే ఉంటాయి. అటువంటివి ఇచ్చింది ఆవిడ. అంటే అవి తక్కువ మహిమతో ఇచ్చినవి. పిమ్మట తన మృదు మధుర మృదు మధుర వచనం ద్వారా స్త్రీ ధర్మములు కొన్ని వివరించింది. రాజకుమారి వినుము, తల్లిదండ్రులు సోదరులు అందరూ మనకి మేలు చేసేవాళ్ళు, సహృదయాలు, మంచి మనసు వీరందరూ కొంత పరిమితి అంటే తల్లిదండ్రి కొంతవరకే వస్తారు, కానీ నీతో చివరి వరకు ఉండేది ఎవరు? నీ భర్త. అపరిమిత సుఖములను ఇచ్చేటువంటి అంతేకాదు మోక్ష ప్రాప్తికి మోక్ష ప్రాప్తి కూడా తోడు. చూసాక పతి మనోవృత్తానుసారిణి తారిణి దుర్గ సంసార సాగరకుడు అవా. అందుకు పెళ్లి చేసుకో, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మోక్షాన్ని కూడా ఇస్తాడు ఆయన. ఆయన ఇస్తాడంటే మీరిద్దరు కలిసి చేసుకుంటూ ఇస్తాడు. పతికి సేవలు చేయనటువంటి ఆవిడ నిజంగా అధమురాలు. ఆపదల యందే ధైర్యము, అది ఆపదల యందు ధైర్యము, మిత్రుడు భార్య. అది ఆపదలందే మిత్రుడు భార్య, ధైర్యం మనకి పరీక్ష. వృద్ధుడైనప్పటికీ రోగి అయినప్పటికీ నిర్ధనుడు ధనుడైన అంధుడు అంటే అంధుడు గుడ్డివాడైనప్పటికీ కోపిష్ట అయినప్పటికీ అతి దీనుడైనప్పటికీ ఇంత దాంట్లో కూడా నువ్వు అవమానించావనుకో, అటువంటి స్త్రీ నానా విధం నరకయాత్రలు పొందుతుంది. త్రికరణ శుద్ధిగా పతి పాదములను సేవించుటే ఏకైక ధర్మం. అన్ని ధర్మాలు పక్కన పెట్టేసి ఇదే మొదటి ధర్మం. వ్రతము నియమము, ఏకైక ధర్మము వ్రతము నియమం.
ఇదే ఏకైక ధర్మము, ఏకైక వ్రతము, ఏకైక నియమము. ప్రపంచమున పతివ్రతలు 4 అది ప్రపంచముల పతివ్రతలు 4 రకాలుగా ఉంటారు. తన పతిని తప్ప స్వప్నమున కూడా తన పతిని తప్ప ఉత్తమ పతివ్రత అని స్వప్నమును కూడా తప్పించుకో ఇంకోళ్ళు తెలుసుకోవాలంటే ఉత్తమ పతివ్రత అని వేదములు కూడా పురాణములు సజ్జనులు చెప్తున్నారు. పరపురుషుని తన సొంత సోదరుని అది పరపురుషుణ్ణి తన సొంత సోదరుల తండ్రి వలను భావించు కుమారుడు వల్ల అది మధ్యమ స్థితి. అసలు వీళ్ళని ఎలాగో సోదరుడిగా కానీ తండ్రిగా కానీ అసలు తలచురాగా ఆవిడ ఉత్తమ. ఏదో సోదరుడు గాను కొడుకు గాను చేసేటువంటి అంటే మధ్యమ. తన ధర్మమును విచారించి తన వంశ మర్యాదల్ని పాటించి మనోనిగ్రహాన్ని కలిగి ఉన్నటువంటి స్త్రీ తృతీయ అంటే లేదా మూడోది. గత్యంతరము లేని కారణముగా నుండి స్త్రీ ప్రపంచమున అదమురా. అది అంటే భయము దొరద. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అటువంటి వాళ్ళు ఇక మరి లాస్ట్ అన్నమాట. పతిని మోసగించు పరపురుషుని సేవించేటువంటి ఆవిడ అనేక నరకయాతనలకు గురి. అది రౌరవాది నరకయాతనలకు గురి. కోటి జన్మల వరకు ప్రాప్తించు దుఃఖం, జన్మముల కొరకు ప్రాప్తించు దుఃఖాన్ని కూడా సరకు చేయక క్షణిక సుఖమునకై కక్కుట్టి పడుట ఎనబడు. క్షణిక సుఖాలు కూడా అలవాటు పడేకుండా మోసము కపటము లేకుండా పతివ్రతా ధర్మాలను పాటించేటువంటి స్త్రీ అనాయాసముగానే పరమపదమును పొందును. అనాయాసం అంటే అసలు శ్రమ లేకుండానే పరమపదమైన మోక్షాన్ని పొందుతుంది. పతికి ప్రతికూలముగా అంటే ఆయన మనోలకు విరుద్ధంగా సంచరినటువంటి స్త్రీ మరుజన్మలో చిన్న వయసులోనే వైదవ్యమును అది మరుజన్మలో చిన్న వయస్సులోనే పతి వియోగాన్ని పొందాల్సిన చూసారా, ఊరికే రావండి. సహజ అపావని నారి అపావని నారి పతి సేవత్ శుభ గతి జసుగావత్ శృతిచారి అజహు తులసికా హరిహి ప్రియా సునుసీత తవ నామ సుమిరి నారి పతివ్రత కరహి తోహి ప్రాణ ప్రియ రామ కహెవు కథా సంసార హిత్. స్త్రీ పతి సేవ పరాయణయై ఆయన సంరక్షణలో ఆమె పవిత్రతకు ఏమాత్రం ఆమె పాతివ్రత్యానికి కానీ ఆ పవిత్రత కానీ ఏ భంగము వాటిలో లేనిచో స్త్రీ ప్రకృతిని అనుసరించి ఆమె పవిత్రతను కోల్పోవు ప్రమాదములు కలవు. కాబట్టి ప్రకృతి నుంచి ఆవిడ పవిత్రతను పోయేటువంటిది అంటే ఆయన సంరక్షణలో లేకపోతే పతి సేవలతో ఆమెకు సద్గతి లభించింది. అది పతి సేవలు చేస్తే సద్గతి లభిస్తుంది. తన పాతివ్రత్య ప్రభావం ఈనాటికి శ్రీహరికి పాతివ్రత్య ప్రభావంగా తులసి ఈనాటికి కూడా అందరికీ ఆవిడని కొలవడానికి కారణం ఏంటి? పతివ్రత శ్రీహరి. లోకములో పూజలు అందుకుంటున్నాడు. వేదములు ఆ కీర్తిని ఆ తులసి మాత్రానికి కీర్తిస్తున్నాయి. అది సీతానామమును స్మరించినటువంటి స్త్రీలు అందరూ కూడా పాతివ్రత్య ధర్మముల్ని పాటిస్తారు. శ్రీరామునకు ప్రాణప్రియమైన ధర్మములను లోకహితార్థమై నీకు అది నీకు తెలియని కాదు తల్లి, నీ నామం వింటేనే చాలా శ్రేయస్కరం. అటువంటి నీకు తెలియని కాదు, లోక శ్రేయస్సు కోరి నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి రామాయణంలో కూడా ఉంది. అప్పుడు ఆవిడ కూడా ఉంటుందమ్మా, ఈ ధర్మాలన్నీ మా అమ్మ నాకు చెప్పిందమ్మా,
పతి ఎటువంటి వాడైనా రక్షితాలు లాంటి, ఎటువంటి వాడు రాజ్యము లేని వాడైనా ఇంకోటి ఎటువంటి కురుపైన అటువంటి రాముడిని నేనెందుకు సేవించను తల్లి, మామూలు వాడినే సేవించమని ఉంది, మా అమ్మ నాకు చెప్పింది అని అంటుంది. అయితే ఇది మనకి రామాయణంలో అయోధ్యకాండలో చివరిలో కనిపిస్తుంది, అరణ్యకాండలో కాదు. అంటే భరతుడు వీళ్ళ కలవక పూర్వమే ఈయన అత్రి మహర్షిని కలిశారు. ఏది వాల్మీకి రామాయణం 7వ కదా, 7వ కాబట్టి 6వ మాత్రం ఆ పెద్ద సుని జానకి పరమ సుఖ పావ సాదరతాసు చరణ సిరునావ తప ముని సన ఆయసు వన ఆన సంతతమోపర కృపాకరేహు సేవకు జాని తజహు జని నేహు ధర్మ దురందర ప్రభు కైవాణి సుని సప్రేమ ఓలే ముని జ్ఞాని జాసు కృపా అజ శివ సనకాది చహత సకల परमारथ बादी ते तुम्हा राम अकामा प्यारे दीन बंधु मृदु वचन उचारे अब जानी मैं श्री चतुराई भजी तुम ही सब देव बिहाई जहि समान अतिशय नहीं को ताकर सीला कसना असहोई कही विधि कहो जाहु अब स्वामी कहु नाद तुम्हा अंतर्जामी अस कही प्रभु विलोकी मुनिधीरा लोचन जला बह पुलक शरीरा ఈ ఉపదేశమును విని జానకీదేవి పరమానంద పరిచారు. ఈ ఉపదేశమును విని ఆవిడ చాలా ఆనందపడింది. నువ్వు నాకు చెప్పేది నాకు తెలియదుగా, ఎవరో పెద్దవాళ్ళు చెప్తే వినగాదు, అది వినే మనస్తత్వం ఉండాలి. అందుకే భగవంతుడు మనకి 2 చూపించు, నాకు తెలియదు ఇది గుర్తుపెట్టుకో. అనసూయ పాదములకు నమస్కరించింది. శ్రీరామచంద్రుడు అత్రి మహర్షితో ఏమన్నారంటే, అయ్యా మీరు ఆజ్ఞిస్తే మరి మేము మీరు మాపై ఎల్లప్పుడూ మీరు మా మీద ఎప్పుడు కృప చూపించాలి, దయ చూపించాలి. నన్ను మీ సేవకుడిగా భావించి నాపై మీకు ఉన్నటువంటి ప్రేమని వదిలేకండి దయచేసి. ధర్మప్రభు అయిన శ్రీరామ ప్రభు శ్రీరాముడు జ్ఞానైన మునీశ్వరుడు ఏమన్నారంటే, బ్రహ్మ శివుడు సనకాది సకల నీ కృపని కోరుకుంటారు. అది మీరు అటువంటి వాళ్ళు నిష్కామ భక్తులు, వాళ్ళకి మీరు ఇష్టదై, అటువంటి మీరు నాదై కోరుకుంటున్నారు. దీనబాంధవు అటువంటి మీరే ఈ వినయవచనంతులు. మీరు ఎంత ఎదిగితే అంత వదగలం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పటికప్పుడు క్రెడిట్ ఎదటి వాడికి ఇవ్వడంలో ఒక ఆనందం ఉంటుంది. నేను చేసాను, అయిపోయింది తీసేయి, అక్కడే నువ్వు సోమం పోయావు. లక్ష్మీదేవి బుద్ధి కుశలత నాకు ఇప్పుడు అర్థమైంది. అది లక్ష్మీదేవి యొక్క బుద్ధి కుశలత నాకు అర్థమైంది. ఇప్పుడు ఇతర దేవతలను అందరినీ కాదని, ఆవిడ మిమ్మల్ని ఎందుకు భరించిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అది నీ వల్లే సౌశీల్యము సౌజన్యము కలిగినటువంటి సౌమనస్యము కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీకంటే అధికులు ఎట్లుందరు? మీకంటే అధికులు ఎవరున్నారు?
ఈ వినమ్ర స్వభావముల వలన అందరికంటేనూ మీరు శ్రేష్టతములైనది. అందరికంటే మీరు శ్రేష్ఠులైపోవడానికి కారణం అదొకటి. మీరు పొండు అని మీతో నేను ఎట్లు చెప్పగలను? ఆయన వెళ్ళండి అని నేను ఎలా చెప్పగలను? ఈ విధముగా పలికి దీనుడైన ముని ప్రభు వైపు చూడసాగాడు. అది దీనుడైన ప్రభు వైపు చూడసాగాడు. ఆయన నేత్రముల నుంచి ప్రేమతో కూడినటువంటి ఆ కన్ను నీరు ప్రవహిస్తుంది. శరీరము పులకితమైంది. తన పులక నిర్భర ప్రేమ నయన ముఖ పంకజ మన జ్ఞాన गुणगोतीत प्रभु मैं देखा जब तप काकिए जप जोग धर्म समूह से नर भगति अनुपम पावही रघुवीर चरिता पुनीता निसी दिनदास तुलसी गावही అత్రి మహామునితను పులకరించింది. ప్రేమలకు చూపులతో అతడు శ్రీరాముని దర్శించునే అలా ఆయన చూస్తూనే ఉన్నారు. ఆయన వెళ్ళేవారు. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మనం ఇంటికి ఇలా కాబట్టి రాము. వాళ్ళు చివరి వరకు ఆ చెయ్య కనబడే వరకు అక్కడే ఉంటాం మనం. అది ఎందుకంటే అంటే వాళ్ళు వదలక తప్ప ఆయన అలాగే చూస్తుంది. మనసునికి జ్ఞానానికి మనస్సునికి ఇంద్రియములకు దేని వల్ల గోచరం కానీ ఆ ప్రభు దర్శనం నాకు ఏం జపం చేశాను, ఏం తపస్సు. మానవులు జపయోగ ధర్మములను ఆచరించుచు అనుపమైన శ్రీరామ భక్తిని పొందుతూ శ్రీ రఘువీరుని పావన తులసీదాసు రాత్రింబవలు గానము చేయుచు గానం చేస్తుంటారని చెప్పి దోహ కలిమల సమన దమన మన రాము సుజస రామ సుజస సుఖమూల సాదర సునహి జే తినః పర రామ రహి అనుకూల సోర్ట కఠిన కాల మలకోస ధర్మన జ్ఞానన జోగ జప పరిహరి సకల భరోసా రామహి భజహి చతుర నర శ్రీరాముని స్తుతించిన వారి కలికల్మషములన్నీ నశించు. శ్రీరాముని వారి కలికల్మషములన్నీ మనోవికారములు దూరములు రాముని యశోగానము సుఖములకు రాముని యొక్క యశో విధానం. ఆయన కీర్తిని కనుక నువ్వు గానం చేస్తే నీకు ముందర కీర్తి లభిస్తుంది, నిర్మలమైన మనస్సు లభిస్తుంది. దీనిని భక్తి తత్పరతతో విన్నవారు రాముని అనుగ్రహములకు పాత్రులు. దీనిని భక్తి తత్పరతతో వింటే ఆ శ్రీరాముని కృపకి పాత్రలు అవుతారు. కలియుగము మిక్కిలి గడ్డు కాలం. అది కలియుగం మిక్కిలి గడ్డు కాలం. పాపములకు కూడలి ధర్మం చేద్దాం అనుకున్నా చేయలేము. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని పద్ధతుల్లో ఎట్లా ఉంటాయంటే, మనం బయటికి వెళ్ళాము. ఒకప్పుడు అమ్మ నేను బ్రాహ్మణం అండి, మాకు ఎవరైనా భోజనం పెట్టమంటే పెడతారు. ఇప్పుడు ఎక్కడ పెడతారు చెప్పండి? మీరు బయటకు వెళ్ళినప్పుడు హోటల్లో తినాల్సి. ఈ మధ్యకాలంలో హోటల్లో ఈ లేడీ సర్వర్స్ ఎక్కువైపోయారు. మరి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు నీకు తెలుసా? అడుగుతారా? అడిగిన వాళ్ళు చెప్తారా? మరి అసలే అక్కడ వంట చేసేవాడు ఏ పరిస్థితిలో ఉంటాడో తెలియదు. ఈ మధ్య తినకుండా ఎన్నాళ్ళు ఉండగలుగుతాం? కొన్ని పరిస్థితులు ఇట్లా ఇప్పుడు ప్రస్తుత దేశకాల పరిస్థితులు ఎలా అయిపోయినాయంటే తప్పదు. ఏమో అయిపోయిందా?
దీని భక్తి వినోద్ కలియుగం మిగిలి గడ్డు కాదు కలియుగం. పాపములకు ఇది పాపముల కూడలి. హిందూ ధర్మ జ్ఞాన యోగ హిందూ ధర్మ చూడు మిగుల కష్టం. ధర్మము జ్ఞానము యోగం ఆచరించడం చాలా కష్టం. కావున ఇతర ఆశలన్నింటినీ వదిలి అది మిగతా ఆశలు అన్నీ భక్తులు కేవలం శ్రీరాముని శ్రీరాముని భజించువారు కృతార్థులు. చాలండి ఈ మాట చాలు. ఎష్యూరెన్స్ వర్డ్ అనమాట. ఇక్కడ మనం అన్ని ఆచరించాలి. ఇది ఒక్కటైపోతే ఇంకో ఘట్టంలోకి వెళ్తాం. దోహాలు మునిపద కమల నాయి కరి సీసా చరే బనహి సుర నరముని ఈసా నరముని ఈసా ఆగే రామ అనుజా పుని పాచే మునిబర భేష బనే అతి కాజే उभय बीच सोह ही कैसे ब्रह्मा जीव बीच माया जैसी सरिता वनगिरी अवघट घाट पति पहचानी देही भरभाटा जहाँ जहाँ जाई देव रघुराया करही मेघा तह तह नभ छाया लीला असुर विरादा मग जाता आवत ही रघुवीर निपात तुरत ही रुचिरा रूपत ही पावा देखी दुखी निज दाम पटावा मुनि आये जहाँ मुनि शरभंगा సుందర ఇక్కడ ఎప్పుడు కొంతమంది మునులు కలుస్తున్నాడు. సుతీక్ష్ణుడు, శరభంగుడు, సుందర అనుజ జానకి దేవతలకు మునులకు మానవులకు ప్రభు శ్రీరామచంద్రునికి నమస్కరించి బయలుదేరి ముందు శ్రీరాముడు వెనుక లక్ష్మణుడు వేషములలో కూడా చాలా శోధిస్తుంది. ఈ సోదరులు కూడా అందుకని ఆవిడ మాయ చూసారా. ఈయన జీవుడు ఈయనంతా కూడా చెప్పారు. పరబ్రహ్మ ఆయన, ఈయన జీవుడు, మధ్యలో మాయ. అలా నడుస్తుంది. నదులు వనములు దుర్గమములైన లోయలు స్వామిని ఆయన మార్గమును సుగమం చేసేసే. అది శ్రీరామచంద్రుడు వెళ్ళేటప్పుడు మేఘములు నీడనిస్తుంది. అది మార్గ మధ్యన ఈయన విరాతుడు అనే ఒక రాక్షసుడు ఎదురయ్యాడు. వాణి శ్రీరాముడు హతమార్చాడు. చెప్పట్లా శ్రీరామ చారు తులసి దుర్వార కబంధ విరామ ఈ విరాధుడు. ఇది వాల్మీకి రామాయణంలో చాలా వర్ణించారు. ఈ వర్ణించాడు. ఈయన కొన్ని ఒకటొకటి లాగించేశారు, చంపేశాడు. ఒకటే మాట. వెంటనే దివ్య సుందర రూపం ప్రాప్తించింది. పరంధామమును ప్రసాదించాడు. సీతాలక్ష్మణుడు శరభంగ మహాముని ఆశ్రమానికి చేరుకున్నాడు. శరభంగ మహాముని దర్శనం. ఎన్నైనా ఏడోది దీంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఘట్టంలోకి వస్తుంది. సరే, అది రేపటి మనం సాధారణకు 6, 7 చెప్పుకోవచ్చు. తెలుసుకుంటే అరణ్యకాండాన్ని పూర్తి చేసుకోవచ్చు. అరణ్యకాండలో మనం చాలా అయిపోయాం. ఇప్పుడు కాకాలు చోట చెప్పాం, అత్తరి మాస్టర్లేక అయిపోయింది. మహాదేవ్ రేపు మనం నివేదన ఇవన్నీ పెట్టుకుంటాం. సరే, స్వస్తి. మహాదేవ 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 గురు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురు మహాదేవ 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 నాయన కేక్యూ
మహాదేవ మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురువు గారు మీ పాద పద్మం శిరస్సు వంచి అమ్మగారి పాద పద్మములకు నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురువు మహాదేవ 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 తల్లి జయలక్ష్మి గారు. పిల్లలిద్దరు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు మాస్టర్. అమ్మా సీతమ్మ. మహాదేవ 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 మహాదేవ. హారతి ఇద్దామా? ఒక హారతి ఇస్తారండి. మా ఉన్నారా వెళ్ళిపోయారండి అందరు? ఉండండి, మా తల్లి గారి హారతి తీసుకురా. వాడి చేత హారతి ఇప్పిస్తాం. అమ్మాయి అమ్మాయి అమ్మాయి. మొత్తం 42 కదమ్మా చోపాలు, 45గా ఇప్పుడు 7 అయిపోయినాయి. పెద్దగా ఉన్నాయి కాకపోతే అంతకుముందు 8 కంటే ఎక్కువ ఉండేది కాదు. ఇందులో ఇంకా స్థితి ఇలాంటివి వచ్చి చాలా పెద్దగా. ఇంకా శుద్ధులు కూడా ఉన్నాయి కదా. ఇంకా కనసూయదేవి 10 వచ్చాయండి. 10 అంటే 20 లైన్లు చదివాము. తర్వాత ఒకటి 5 అలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇట్లాంటి శుద్ధులు కూడా ఇంకా ఉన్నాయి కదా. వస్తాయి. ఉత్తరాఖండ్ లో ఇంకా ఎక్కువ వస్తాయి. ఉత్తరాఖండ్ సరేమ్మా. ఇప్పుడు ఇంకా ఇలా ఉంటే మనం చేయలేం. పెద్ద పెద్దగా ఉన్నాయి. అమ్మా చెప్పు. ఇంకొకటి వచ్చింది జటాయు. రామాయణంలో ఈ అరణ్య పర్వం జటాయువుతో ప్రారంభమవుతుంది. అలా పెంచుతుంది. అదే ధూపమా గరాభయామి. అటు తిప్పు, వాడు చూడొద్దు. साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं सिद्धार्थं समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवः स्वाहा सर्वचैतन्यरूपान्त मार्ग्यां विद्यां धीमहि बुद्धिं ज्ञानप्रचोदयात् मोक्षात् परिषिञ्चात् अत्यन्तवा परिषिञ्चामि षोडश भार्या समेत अष्टपाद पुत्र पौत्र सर्वेष्टित श्रीकृष्ण परमात्मने नमो नमः काश्मीर परां निवेदयामि तदरीफलं निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पाणि समर्पयामि हस्तो प्रक्षामि पादं प्रक्षामि मृदुराक्षानं समर्पयामि ताम्बूलचर्वणं शुद्धार्घ्यं समर्पयामि మంగళ మహానీరాయ దేవం.
శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగ సమర్పయామి నమస్కరోమి పార్వతీపదే హర హర చామరం ఇక్కడ చామరం లేదు. స్వస్తి. స్వస్తి నాయన ఉంటాను. మహాదేవ 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 ఇచ్చేసాను ఆప్షన్. ఏది